ఇప్పుడు మనం పండిత సామనేర కథ గురించి క్లుప్తంగా చూద్దాం. ఇదండి బుద్ధుడు జేతవన ఆరామంలో చెప్పిన కథ. పండిత అనే 7 ఏళ్ల కుర్రాడు చిన్న వయసులోనే సన్యాసం తీసుకున్నాడు. మరి తను చుట్టూ చూసిన వాటితో తన మనసును ఎలా నిగ్రహించుకున్నాడో అదన్నమాట ఈ కథ. సరే, మరి ముఖ్య విషయాల్లోకి వెళ్తే మొదటిదేంటంటే, పండిత తన గురువు సారిపుత్తతో కలిసి భిక్షాటనకు వెళ్తున్నాడు కదా. అప్పుడు 3 విషయాలు గమనించాడు. ఏంటవి? పొలాలకు నీళ్లు పెట్టుకునే రైతులు, బాణపు కర్రలు వేడిచేసి సరిగ్గా చేసేవాళ్లు, ఇంకా కలపను చెక్కి చక్రాలు అవీ ఇవీ చేసే వడ్రంగులు. రెండో విషయం, ఇది చూసి అతనిలా అనుకున్నాడు, అరే ఏంటిది, ప్రాణంలేని నీళ్లు, కర్ర, కలప, వీటిని కూడా మనుషులు తమకు కావాల్సినట్టు మార్చేస్తున్నారు. మరి నాకు చైతన్యముంది కదా, నా మనసును నేను ఎందుకు కంట్రోల్ చేసుకోలేను, ఎందుకు విపశ్యన ధ్యానం చేయలేను అనిపించింది. ఇక చివరిగా ఈ ఆలోచనతో భలే ఇన్స్పిరేషనొచ్చిందతనికి. వెంటనే రూంకి వెళ్ళిపోయి సీరియస్గా ధ్యానంలో కూర్చున్నాడు. నమ్మగలరా, సన్యాసం తీసుకున్న 8వ రోజే లంచ్ టైం కన్నా ముందే అర్హత స్థితికి, అంటే పూర్తిగా జ్ఞానోదయం పొందేశాడు. బుద్ధుడు అందుకే అన్నారు కదా, అత్తానం దమయంతి పండిత, అంటే జ్ఞానులు తమను తాము నిగ్రహించుకుంటారు. అచ్చం రైతులు నీటిని, బాణాలు చేసేవాళ్లు కర్రలను, వడ్రంగులు కలపను మలచినట్టుగా. కాబట్టి చూశారా, బయట వస్తువులను మార్చడం కన్నా మన సొంత మనస్సును అదుపు చేసుకోవడమే అసలైన నైపుణ్యం అని ఈ కథ మనకు చెబుతోంది.